ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా మనం అందరం దేవుని స్తుతించడానికి దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు. ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందామా? కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 12వ వచనం. నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఈ లోకము నుంచి మనల్ని ప్రత్యేకపరిచి ఆయన కృప ద్వారా ఆయన రక్తం చేత మనల్ని కడిగి ఆయన ప్రియబిడ్డలుగా చేసుకున్నాడు. కంసాలవాడు వెండిని శుద్ధి చేసి వస్తువును తయారు చేసినట్లుగా దేవుడు మనలను పాపంలో నుంచి జిగటగల దొంగ ఊబిలో నుంచి లేవనెత్తి ఆయన రక్తం చేత మనల్ని శుద్ధి చేసి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దాస్యంలో ఉన్నప్పుడు, వారు చాలా శ్రమలో ఉన్నప్పుడు, చాలా బరువులు మోస్తూ పడరాని పాటలు పడుతూ చాలా కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుణ్ణి వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారు మొర ఆలకించి దేవుడు ఆ ప్రదేశం నుంచి ఆ ఐగుప్తు దాస్యం నుంచి వాళ్ళను విడిపించి దేవుడు వాగ్దాన దేశానికి నడిపించడం జరిగింది. అయితే 40 దినాలు ప్రయాణం, కానీ యెరూషలేము యాత్ర 40 దినాలు, కానీ 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసి యెరూషలేము వెళ్ళడానికి, కనాను వెళ్ళడానికి వారికి అంత సమయం పట్టింది. అంటే వారు అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? 40 దినాలే కదా ప్రయాణం. కానీ వారు చేసిన అవిధేయతలు, లేకపోతే వారికి దేవుడు ఈ ప్రయాణ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా నేర్పుతూ వారిని ఒక త్రోవలో నడిపించడానికి అనేక అనుభవాలు గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ దేవుని సన్నిధికి చేరడానికి దేవుడు కృపనిచ్చాడండి. ఈ లోకయాత్రలో మనం కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టములు, ఎన్నో శ్రమలు మనకి జీవితంలో మనకి వెంటాడుతున్న అన్నిటినీ మోస్తూ కూడా దేవాదేవుని మనం వేడుకుంటున్నామంటే దీని అంతటికి కారణం ఒక దినాన్ని మనం ఈ శ్రమ నుంచి విడుదలవుతాం. ఒక దినాన్ని ఒక మంచి ప్రాంతానికి మనం చేరుకుంటాం. ఈ కష్టాలన్నీ తీరిపోయి, ఈ బాధలన్నీ తీరిపోయి, ఈ శోధనలన్నీ తీరిపోయి, అవమానాలన్నీ విడుదలయ్యి దేవుడు ఒక మంచి సమృద్ధిగైన దేశానికి దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ దినాన్ని, ఇదిగో సమృద్ధిలోనికి సంపూర్ణతలోనికి గొప్ప ఆశీర్వాదంలో నేను నడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు, గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు కదా, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమిస్తుంది. నిజంగా దేవుడు మనల్ని దీవించాడు, మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి పెంట కుప్పల మీద ఉన్న దేవుళ్ళని పైకి లేవదీస్తానని ఆయన వాగ్దానం ప్రకారంగా మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చాము, ఈ దినాన్ని మనం ఏ స్థితిలో ఉన్నాము, దేవుడు మనల్ని ఏ విధంగా నిలబెట్టాడు అన్నది మనం ధ్యానించుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. మరి ఈ దినాన్ని నువ్వు ఇంకా ఏ స్థితిలో నుండి దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావో, దేవుని సమృద్ధిని పొందలేకపోతున్నావో, నీకే లోటు ఉందో, దేని విషయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు తప్పనిసరిగా దేవుడు నన్ను సమృద్ధి గల ప్రాంతానికి నడిపిస్తాడు, నన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు, నాకు దీవెన ఉంటుంది, ఈ కష్టంలోంచి నాకు విడుదల ఉంటుంది, ఈ బాధ నుంచి నాకు విడుదల దేవుడు దయచేస్తాడని నువ్వు నమ్మినట్లయితే ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఈ రోజున బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం నీ కృపా వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా. నీవు సమృద్ధి గల చోటికి మమ్మలను రప్పించి ఉన్నావు అని ప్రభా భక్తుడు చెప్తున్నాడు. నిజంగా అవును ప్రభా. అయ్యా, మేము ఒకనొక టైంలో మా పరిస్థితి నాయన ఎంతో హీనమైనది, కానీ ఈ దినాన్ని నిన్ను పట్టుకున్నాం కనుక ప్రభు, నీతో నడుస్తున్నాం కనుక మమ్మలను సమృద్ధిలోనికి నడిపించేవయ్యా. ఈ దీవెన ఇంకా ఎందరు పొందుకోలేదో, ఇంకా వెలుతుతో ఉన్నారో, ఎవరు కష్టాలతో ఉన్నారో, ఇంకా ఈ దినాన్ని ప్రభా, ఈ ఉదయకాలం ఎవరు ఏ విధమైన శ్రమతో ఇబ్బంది పడుతున్నారో, బాధలతో ఉన్నారో, ఈ వాగ్దానాన్ని నమ్మి నువ్వు తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధిలోనికి నడిపిస్తావని ప్రభా వారు విశ్వసించి నీతో నడవడానికి, సమృద్ధిగా నమ్మడానికి, విజయం పొందడానికి కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.